ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా మీద నమ్మకంతో సర్పంచ్గా క్యాండిడేట్గా ఎలక్ట్ చేయడం జరిగినది. ఆయన ఇచ్చే సహాయ సహకారంతో దమ్మనపేట గ్రామ డెవలప్మెంట్ కొరకు ప్రతినిత్యం కృషి చేస్తూ అన్ని విధాలుగా ముందుకు నడిపించే విధంగా ముందుకు పోతాము. ప్రజెంటు ఇప్పటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంటు 10 సంవత్సరాల పాలనలో ఏదైతే ఇవాళ ప్రగల్భాలు బలికి ఇస్తా అని చెప్పేసి ఇవాళ చెప్తున్నారో 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కదానికి కూడా కనీసం శిలాఫలకం వేసింది కూడా లేదు. ఇవాళ బాండు అని చెప్పేసి నేను ఇస్తా నేను చేస్తా అని చెప్పేసి చెప్తూ ప్రగల్భాలు బలికి ప్రజలను మోసం చేసే మోసపూరితమైన బాండ్లు తీసుకొచ్చి ముందర పెట్టి ముందుకు పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. 10 సంవత్సరాల ఫిర్యాదులో నాశరకం కాంట్రాక్టులలో నాశరకం పనులు చేసుకుంటూ ఎన్నో డబ్బులు సంపాదించి ఆ డబ్బులను ప్రగల్భాలుగా ప్రజల్లోకి తీసుకుపోయి ఓటును ఎలమార్చి ఏ విధంగానైనా గెలుపు కొరకు చేయాలనే దాని మీద ముందుకు పోతున్నారు. కానీ ప్రజలన్నీ అది ఆలోచించి గవర్నమెంటు ఏది సహాయ సహకారంతో ఎవరైతే డెవలప్ చేయగలుగుతారో వాళ్లకు ఎల్లవేళల సహకారం అందించేందుకు దమ్మనపేట గ్రామ ప్రజలందరూ ముందుకొచ్చినారు. మేము మా సార్ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రజెంట్ మేము చేయదలుచుకున్నాయి మా అందరి సహకారంతో ఏదైతే మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి కొన్ని నిర్ణయించుకున్నాము. అందరి సమక్షంలో ఒకటి మహిళా సంఘం భవనం పూర్తి చేయటకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా ముదిరాజ్ భవనం పూర్తి చేయటకు నిధులు మంజూరు, అదే కాకుండా అంగన్వాడీ భవనం పూర్తి చేయటకు నిధులు మంజూరు. ఆయన దమ్మనపేట నుండి దామెర వరకు బీటీ రోడ్ ఇది ఆల్రెడీ ప్రొసీడింగ్ కాపీ అనేది కంప్లీట్ అయిపోయినది. గ్రామంలో సీసీ రోడ్స్ ఇదివరకు 5 లక్షల రోడ్ ఇవ్వడం జరిగినది. ఈ 5 లక్షల రోడ్డు వచ్చేసి గ్రామ పంచాయతీ ఆవరణంలో అందరికీ అనుకూల విధంగా ఉండే విధంగా పోయడం జరిగినది. ఇంకా రిమైనింగ్ కూడా 30 లక్షల వరకు ఇవ్వడానికి మీ అందరి సహకారం గ్రామానికి అందరి సహకారం చేయాలనే ఉద్దేశంగా అందరికీ బాగుండాలనే ఉద్దేశంగా ఇంకొక 30 లక్షల సీసీ రోడ్స్ కూడా సార్ సహకారంతో ఇవ్వడం జరుగుతున్నది. అదే కాకుండా గ్రామ డ్రైనేజీ ఎందుకంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉండడం వల్ల సార్ దగ్గర పోయి మీ అందరం రిక్వెస్ట్ చేసినాము. ఆయన సహకారంతో 20-25 లక్షల మాసర అది కూడా శాంక్షన్ చేయడానికి ముందుకు వచ్చినాడు సార్. అదే కాకుండా రెడ్డి కమ్యూనిటీ హాల్స్ ఒకటి అండ్ పద్మశాలి కమ్యూనిటీ హాలు అండ్ యాదవ కమ్యూనిటీ హాలు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు దమ్మనపేట కట్ట మీదకి ఉండి ఊరుగొండకు షార్ట్ అయిపోతుంది. ఈ షార్ట్ ఎప్పటి నుంచో మేము చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నాము. కానీ సారు సహాయకారంతో కంపల్సరీ బీటీ రోడ్ అనేది శాంక్షన్ చేసి వేపించడం జరుగుతుంది. అదే కాకుండా ఒకటి మన శివాలయం, ఈ శివాలయం కూడా ఇది మన దేవాదాయ శాఖ నుండి నిధులు కేటాయించి శివాలయం నిర్మించేటప్పుడు సార్ ఆధ్వర్యంలో కూడా మాట్లాడడం జరిగినది. సార్ కూడా దానికి సుముఖంగా అది చేసినాడు. అదే కాకుండా మా ముదిరాయల కోరిక మేరకు మేము సార్ దగ్గరికి తీసుకుపోయిన ఎడల సారు కూడా ముందుకు వచ్చేసి మీ కాడ ముదిరాయల సంఖ్య పెద్దగా ఉన్నదనే ఉద్దేశంగా మంచి మనసుతో ఆలోచించి పెద్దమ్మ తల్లి గుడి కట్టడానికి నా వంతు సహాయ సహకారము నీకు ఎల్లవేళలు అందిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగినది. ఈ ఎలక్షన్ ఏదైతే కంప్లీట్ అయిన ఎడల గెలుపుతోని మనం పోయిన ఎడల ఇవన్నీ ఆయన సహాయ సహకారంతో ముందుండి ఖచ్చితంగా మేము చేసి చూపించి విలేజ్ని పక్కా డెవలప్మెంట్ చేసి చూపిస్తామని మా యొక్క మనవి. ఈ డెవలప్మెంట్ అన్నీ కూడా ఖచ్చితంగా గ్రామ ప్రజల ముందు పెట్టడం జరిగినది. వీటిని
చూసి ఏంది ఎవరు ఏం చేస్తారు ఏందనేది ప్రజలు కూడా అన్ని విధాలుగా ఆలోచించి ఉంటారు. కంపల్సరీ నా యొక్క కత్తెర గుర్తుకు అధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తారని నా యొక్క మనవి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవూరి, జై జై రేవంత్ రెడ్డి.